అదేంటో కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నా ఇప్పటి వరకు ఆయన ప్యూర్ కాంగ్రెస్ మనిషిగా అసలు కనిపించడం లేదు. ఒకవైపు ఏమో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కంపౌండ్ మనిషిగా కనిపిస్తూ, మరొక వైపు ఏమో బీజేపీ మనిషిగా రేవంత్ రెడ్డి గారు ప్రొజెక్ట్ అవుతూ ఉండడం భలే ఇంట్రెస్టింగ్. అసలు ఇప్పటి వరకు ఆయన ప్యూర్ కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషిగా అసలు కనిపించడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి పక్కకి జరిపితే నేరుగా బీజేపీలోకి జంప్ అయిపోతారని చెప్పి ఫస్ట్ నుంచి ఇటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. నిజమా అబద్ధమా తెలియదు. తాజాగా ఈరోజు తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు, గౌరవ ప్రధాని గారు బహిరంగంగానే వేదిక మీద నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలుస్తున్నారు. నాతో వచ్చేయి, నాతో గలువు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్దామనుకుంటున్నావో అక్కడికి తీసుకెళ్తాను, గుజరాత్కి ఏ విధంగా అయితే నిధులు ఇస్తున్నామో తెలంగాణకు కూడా ఆ విధంగానే నిధులు ఇస్తాం. ఒక ప్రధాని ఇలా మాట్లాడచ్చా నాకు తెలియదు. నాతో గలువు, గుజరాత్కి నిధులు ఇచ్చినట్టే తెలంగాణకు కూడా ఇస్తామని చెప్పి డైరెక్ట్ వేదిక మీదే పిలుస్తూ ఉన్నారు. ఇలా అనొచ్చు డైరెక్ట్ ఒక ప్రైమ్ మినిస్టర్? అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా కీలక బీజేపీ నేతలను, ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు మీదేమో పోక్సో కేసు నమోదైతే ముఖ్యమంత్రిగా వ్యక్తి నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని చెప్పి చాలా ఎగ్జైట్ అయి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మరోసారి చర్చకు వచ్చింది. ఇంతకు రేవంత్ రెడ్డి బీజేపీ మనిషా, కాంగ్రెస్ మనిషా, తెలుగుదేశం పార్టీ మనిషా అని. మరోవైపు నరేంద్ర మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఈరోజే హైదరాబాద్లో వెళ్తూ ఉన్నారు. తనతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళింటే సరిపోయేదేమో. అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ఈ విధంగా నాతో రా అని పిలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఏ విధంగా వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు బీజేపీలోకి పోయి సీఎంలు అయ్యారని ఎవరైనా, ఆయన బిశ్వంత్ శర్మ ఆయన ఉంటాడు అస్సాం, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు బీజేపీ సీఎం. అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు ఆయన కాంగ్రెస్లో ఉండే బీజేపీ సీఎం. ఈయన సువేంద్ర అధికారి పశ్చిమ బెంగాల్, ఆయన టీఎంసీలో ఉండే ఇప్పుడు బీజేపీ సీఎం. ఈ సామ్రాట్ చౌదరి బీహార్లో, ఆయన జేడీయూలో ఉండే ఇప్పుడు బీహార్ సీఎం. ఇట్లా కొంపదీసి రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కాంగ్రెస్లో సీఎం, నెక్స్ట్ బీజేపీలో కానీ క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉన్నారు. ఎందుకు ఆ ప్రచారం వచ్చిందో తెలియదు. డైరెక్ట్గా ప్రధాని గారు రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా రా నాతో అని చెప్పి ఎందుకు కాకతాళీయంగా పిలిచారా, సరదాగా పిలిచారా, సీరియస్గా పిలిచారా? రేవంత్ రెడ్డి గారేమో పాపం ముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారు. భలే ఉందా ఈ రాజకీయ వ్యవహారాలు ఏందో, ఈ పంచాయతీలు ఏందో, ఇవేం రాజకీయాలు కానీ అండి.